అయోధ్య రామ మందిర్ మన వైజాగ్‌కొచ్చేసిందండి. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ టైంకే. పెట్టి 3 డేస్ అవుతుంది. బట్ చాలామంది వచ్చారు 3 డేస్‌కే. ఇంకా ఫ్యూచర్‌లో 45 డేస్‌లో ఇంకెంతమందొస్తారో ఒకసారి ఊహించండి. మేమైతే సాటర్‌డే వెళ్ళాం. చాలా బావుంది. సేమ్ అయోధ్యలో మనకి ఎలా అయితే ఆ స్ట్రక్చర్ అంతా ఉందో అదే యాజ్ ఇట్ ఈస్‌గా అనిపించింది. నైట్ టైమ్ చూస్తుంటే అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత బావుంది. మీరు కూడా వెళ్లి వీలైతే విజిట్ చేయండి. చాలా అనిపించింది. టికెట్ ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. పర్సన్‌కి 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. 50 రూపీస్‌కి వర్త్ అని నేనైతే చెప్తాను. ఇక్కడ చాలా స్టాల్స్ కూడా పెడతారంట. ఇంకా ఓపెన్ చేయలేదు. అయ్యో! అయోధ్య వెళ్లి దర్శించుకోలేకపోతున్నామే ఆ రాముల వారిని అనుకున్న వాళ్ళందరికీ మన వైజాగ్‌లోనే ఇంత మంచిగా అయోధ్య థీమ్‌తో అక్కడ బాలరాముడి విగ్రహంలన్నీ ఇక్కడ కూడా పెట్టి మనందరి కోసం తీసుకొచ్చారు. సో, చాలా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా అలా వెళ్ళాలి అనుకోని వెళ్ళలేకపోతే ఇక్కడైనా దర్శించుకోండి. మీకు కూడా చాలా అనిపిస్తుంది. నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. చాలా అంటే చాలా అనిపించింది. నెక్స్ట్ వీడియోస్, ఫోటోస్ బయట ఎంతైనా తీసుకోవచ్చు. బట్ లోపల నో ఎంట్రీ అన్నారు. నేనైతే చూపిద్దాం అనుకున్నాను. బట్ మీరు వెళ్లి దర్శించుకుంటేనే కదా మీకు కూడా ఆ ఫీలింగ్ వస్తుందని చెప్పి మళ్ళా అనిపించింది నాకు. చూడండి ఎంతమంది వచ్చారో ఈ సాటర్‌డే పెట్టి ఇంకా 3 డేసే అయింది. బట్ ఇంత రష్ ఉంది. మేమెళ్ళే టైంకి మీడియా వాళ్ళు ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటున్నారు. ఎలా అనిపించింది ఏంటి అని అక్కడ వాళ్ళందరినీ అడుగుతున్నారు. సో, ఇది ఫైనల్‌గా ఈ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ గనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో అవ్వండి నా ఛానల్‌ని. అంతే ఈ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.